ఈరోజు ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం. అసలు మనిషి ఎందుకు చేసుకుంటాడో ఆత్మహత్యా ప్రయత్నం అంటే మనిషి ఒక్కడే ఆలోచించగలడు. జంతువులు ఆత్మహత్య ప్రయత్నం చేయవు, ఎందుకంటే అవి ఆలోచించలేవు. అవి దాని ఇన్స్టింక్ట్ ప్రకారం వ్యవహరిస్తాయి. మనిషి ఆలోచన ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకుంటాడంటే తనకు వచ్చిన సమస్యలు అవి ఇంకా దానికి పరిష్కారం లేదని, ఆత్మహత్య ఒకటే పరిష్కారం అని ఆలోచించి దానికి పాల్పడతాడు. కానీ నిజానికి పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ లేదు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అలా పరిష్కారం లేని సమస్యలు ఏదైనా ఉంటే వాటిని పక్కన పెట్టవచ్చు. మనం ఆత్మహత్య చేసుకొని సాధించేది ఏమీ లేదు. ఇందుకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మనము ఆత్మహత్య చేసుకునే ముందు చాలా మానసిక వేదనకు గురవుతాము. అప్పుడు ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు తన ప్రాణము పోవాలన్నా వద్దా అనే ఊగిసలాటలో ఉన్నప్పుడు ప్రతి మనిషి యొక్క ఆత్మ తిరిగి బ్రతకాలని కోరుకుంటుంది. బ్రతికితే చాలా సంతోషిస్తారు. ఎందుకంటే కొద్దిసేపటి కిందట నువ్వు ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని ఒక తీర్మానం చేసుకున్నప్పుడు మరి తీరా ప్రాణం పోయేటప్పుడు ఎందుకు బతకాలని కోరుకుంటావు? ఎందుకంటే తర్వాత నువ్వు ఎందుకు సంతోషిస్తావు బతికిన దానికి? అంటే నీ సమస్య నిజమైంది కాదు, అది కేవలం ఊహాజనితమైనది. ఆ సమస్యకు పరిష్కారం ఉంటుంది. కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. కాబట్టి ఎవరు ఆత్మహత్యకు ప్రయత్నించకండి. నేను నా జీవితంలో 4 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేశాను. కానీ ఎలాగో బ్రతికి బయటపడ్డాను. ప్రతిసారి చేసినప్పుడు నేను బ్రతకాలనే కోరుకున్నాను చివరకు. అంటే నాకు సమస్యలు ఈరోజు నాకు ఏ సమస్యలు లేవు, సంతోషంగా ఉన్నాను. సంతోషంగా నా చివరి జీవితం గడుపుతున్నాను. అంటే ఆ రోజు నేను ఆత్మహత్యకు బలి అయిపోయి ఉంటే ఈ సంతోషకరమైన జీవితం నాకు ఉండేది కాదు కదా. కాబట్టి ఎవరు తొందరపడి సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలు తీరవదలకు ఆత్మహత్య పరిష్కారం అనే మా ఆలోచనకు రావద్దండి. ఎందుకంటే ఆత్మహత్యల వల్ల సాధించేది ఏమీ లేదు. అవి పరిష్కరించలేవు. కేవలం నువ్వు భ్రమతో ఆ విధంగా చేస్తున్నావు. కాబట్టి ఎప్పుడూ ఆత్మహత్యకు ప్రవర్తించదు. ముఖ్యంగా మానసిక రోగులు, స్కిజోఫ్రెనియా అటువంటి జబ్బులు ఉండేవాళ్ళు ఆత్మహత్యలకు ప్రేరేపింపబడతారు. వాళ్ళ జబ్బు లక్షణంలో అవి ఒకటి. కాబట్టి వాళ్ళు ముందుగానే వాళ్ళకు ఈ మానసిక వ్యాధితో అనేక బాధలు పడుతుంటారు. అటువంటిప్పుడు దాని నుంచి బయటపడాలని ప్రయత్నం చేయాలా? అంటే వాళ్ళంతా వాళ్ళు చేయకపోయినా ఒక మానసిక వ్యాధి నిపుణునితో సహాయంతో ఆ పని చేయవచ్చు. ఇప్పుడు మానసిక వ్యాధి గురించి అవగాహన బాగా పెరిగింది. కాబట్టి దయచేసి ఎవరు ఆత్మహత్య ప్రయత్నం చేయవద్దు. ముఖ్యంగా స్కిజోఫ్రెనియా జబ్బు ఉండేవాళ్ళు ఆత్మహత్య ఆలోచన వస్తే వెంటనే తన ముఖ్యమైన వారికి, తన స్నేహితులకు, తన డాక్టర్కు వివరించి ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనే ఐడియా వచ్చినప్పుడు తప్పకుండా వేరే వాళ్లకు, నీ ముఖ్యమైన సన్నిహితులకు ఆ విషయం చెప్పు. అప్పుడు వాళ్ళ నుంచి నీకు ఓదార్పు, ఒక రక్షణ, నీకు ఒక ట్రీట్మెంట్ దొరుకుతుంది. తప్పక దాన్ని జయించగలవు. ఈ విధంగా మనం ఆత్మహత్యలను ఈ ప్రపంచంలో ఎక్కువ జరగకుండా చూసుకోవచ్చు.
దీనికి అవగాహన ముఖ్యం. ముఖ్యంగా మనము ఆత్మహత్య వల్ల సాధించేది ఏమీ లేదు. మనం ఆత్మహత్య వల్ల వేరే వాళ్ళకు మనం ప్రేమించే వాళ్ళకు, మన దగ్గర వాళ్ళకు, మన కిత్ అండ్ కిన్ వాళ్ళకు ఎంతో ఆవేదన మిగిల్చుతాము. సొసైటీలో అది ఒక బలహీనమైన మనిషి చేసే పనిగా అనుకుంటారు తప్ప అది ఒక పెద్ద త్యాగము, పెద్ద గొప్పతనము అనుకోరు. కాబట్టి ఎప్పుడూ ఆత్మహత్య చేసుకోవద్దు, పిరికిగా బిహేవ్ చేయవద్దు. పిరికితనము ఆత్మహత్య చేసుకోవడం అంటే ఒక పిరికితనం అన్నమాట. ధైర్యంగా ఉండవు, ఈ సమస్యలను జయిస్తామనే ఆలోచనతో ఉండవు. ఈ సమస్యలు శాశ్వతమైనవి కాదు, ఏ సమస్య కూడా శాశ్వతమైనది కాదు. కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చెబుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కానీ ఆత్మహత్యలు ప్రయత్నించవద్దు. థ్యాంక్ యూ.